మనల్ని ఎవరైనా బాధ పెట్టినా, అవమానించినా, నిందలు వేసినా, కష్టాలు పెట్టించే ప్రయత్నం చేసినా వదిలేయండి, నవ్వుతూ ముందుకు పోండి. ఏంట్రా వాడు అలా ఉన్నాడు, వానికి ఎంత ఏడిపించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత చేసినా కూడా వాడు నవ్వుతూనే ఉన్నాడు, ముందుకు పోతున్నాడు అని వాడు కుళ్ళుకుని చావాలి తప్ప మనం బాధపడదు. మనిషికి తట్టుకునే స్వభావం ఉంటే ఏమొచ్చినా కూడా అవి మన వరంగా మారుతాయి. అది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు మీ ఇంటికి వస్తాయి. కష్టపడకుండా కూడా అవి ఒక్క ఏడాది పాటు మీరు ప్రయత్నించండి. ఎవడొచ్చినా ఏమన్నా అన్ని మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నా, అవమానించాలనుకుంటున్నా, రోడ్ల పాలు చేయాలనుకున్నా, ఉదాహరణకు నేనే, నన్ను ఎన్ని రకాలుగా చేయాలనుకున్నారో అందరూ, ఒక 90% మంది, నేను ఎవరికి ఏం చేయకపోయినా నన్ను ఇబ్బంది పెట్టాలని, అవమానించాలని, రోడ్ల పాలు చేయాలని చేస్తూనే ఉంటారు. నేను ఎదుగుతూనే ఉన్నాను. నేను ఏది బాధపడేది లేదు. నా తల్లిదండ్రులు చెప్పింది ఒకటే, సమయం వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు. ఇట్లు మీ కొత్తూరు సత్యనారాయణ గుప్తా, కర్నూలు.